బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం, సుస్వాగతం. వార్ అవుతుంటే మనకు చాలా పర్స్పెక్టివ్స్ కనిపిస్తుంటాయి. ఈ ఇరాన్ వార్ లో కూడా నాకు కొన్ని పర్స్పెక్టివ్స్ కనిపిస్తున్నాయి. ఎవరైతే వార్ చేస్తున్నారో అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనే పర్స్పెక్టివ్ లో నేను ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాను. నాకు అనిపిస్తున్నది 3 ఆస్పెక్ట్స్ మీద ఇక్కడ వార్ అవుతున్నది. ఎవరైతే చేస్తున్నారో, పాల్గొంటున్నారో వాళ్ళు ఈ 3 గురించి చేస్తున్నారని నాకు అనిపిస్తున్నది. ఉమెన్ రిసోర్సెస్ హెజిమోనీ కోసం చేస్తున్నారని నాకు అనిపిస్తున్నది. ఈ పాడ్కాస్ట్ లో ఉమెన్ అనే ఆస్పెక్ట్ మీద అసలు నా పర్స్పెక్టివ్ ఏంటి, ఈ వార్ సినారియోలో అనేది చూద్దాం. వార్ ముందు నుండి కొన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. సో అందులో భాగంగా ఈ పోస్టర్ ఒకటి నాకు కనిపించింది అనమాట. ఈ పోస్టర్ చూస్తే కరెక్ట్ గా అందులో ఉమెన్ ఫ్రీడమ్, మళ్ళీ సిగరెట్ తాగడం, ఒక పోస్టర్ పట్టుకొని కాల్చేది తాగడం అనేది ఉంది. సో ఇందులో మెయిన్ ఆస్పెక్ట్స్ నాకు అనిపించింది ఏంటంటే ఉమెన్ ఫ్రీడమ్, ఉమెన్ ని ఫ్రీడమ్ అనే దాంతో అటాచ్ చేసి వాళ్ళు లాగుతున్నారు ఈ వార్ లో అని నాకు అనిపిస్తున్నది. ఇరాన్ కి అగెయిన్స్ట్ గా ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ దేశంలో ఉమెన్ ని అప్రెస్ చేసేస్తున్నారు, ఆడవాళ్ళని, వాళ్ళకి ఫ్రీడమ్ లేదు, అందుకని మేము వాళ్ళని విముక్తి చేయడానికి వస్తాం అనే టైప్ లో చెప్తున్నారు. కానీ ఇరాన్ కూడా వాళ్ళ వైపు వాదం ఏం చేస్తున్నారంటే, మీ దాంట్లో కూడా, మీ కంట్రీస్ లో కూడా ఎప్స్టీన్ ఫైల్స్ అని అదని ఇదని ఉమెన్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, అందుకని మీకు కూడా లెజిటిమసీ లేదు అసలు మా గురించి మాట్లాడడం కానీ టైప్ లో వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్ ఏంటంటే ఉమెన్ అయితే అప్రెస్ చేయబడుతున్నారు లేదా ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నారు అనే టైప్ లో నాకు అనిపిస్తున్నది. ఈ రెండింటి మధ్య వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు అంటున్నారు. అందుకని ఈ వార్ నాకు అనిపిస్తుంది అప్రెషన్ కి ఎక్స్ప్లాయిటేషన్ కి మధ్య అవుతుంది. రెండు వర్స్ట్ వే, కానీ రెండు ఏది మంచిదని వార్ చేసుకుంటున్నట్టు అనిపిస్తున్నది. కానీ ఇప్పుడు అక్కడ డైరెక్ట్ గా అటాక్ అవ్వట్లేదు, ఇక్కడ డైరెక్ట్ గా అటాక్ అయింది. ఎందుకంటే అక్కడ ఏదో కొంచెం వార్ పవర్, ఫిజికల్ ఫోర్స్ అది ఇటువైపు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు చేశారు. అదే ఇక్కడ ఇంకా ఎక్కువ పవర్ ఉంటే మేబీ వీళ్ళు కూడా వాళ్ళని అటాక్ చేసి విముక్తి చేసేస్తే అది కూడా న్యాయం అవ్వచ్చేమో, అది నాకు అనిపిస్తున్నది. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఇంకొంచెం అనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం కాంటెక్స్ట్ తీసుకుందాం. ఇక్కడ ఏమి హిజాబ్లు వేయాలనే రూల్స్ అలాంటి ఉండవు. అంటే హిందూయిజంలో, ఇక్కడ భారతదేశంలో ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళ గురించి కాదు, కానీ ఓవరాల్ గా హిందూ అనుకుంటే ఇక్కడ హిజాబ్లు వేయడం అలా ఉండదు. ఇంకా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ యుఎస్ లాగా కమర్షియలైజ్ చేయడం ఉమెన్ ని అలా కూడా ఉండదు. కానీ ఇక్కడ కూడా వాళ్ళు ఇండియన్ మెన్ మంచి వాళ్ళు కాదు, లేకపోతే ఇండియన్ సొసైటీ మంచిది కాదు, రిగ్రెసివ్ అది ఇది అంటారు. మామూలుగా ఉన్న దగ్గర కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. సో నాకు అనిపిస్తున్నది ఏంటంటే, మేబీ ఏమైనా వాళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఆ స్ట్రింగ్స్ ఎక్కువ పనిచేస్తున్నాయేమో వాళ్ళ బ్రెయిన్ లో. దాని వల్ల ఈ మాటలు మాడితే ఐడెంటిటీ క్రైసిస్, సుపీరియారిటీ కాంప్లెక్స్ తాలూకా స్ట్రింగ్స్ పుల్ చేస్తే వెంటనే ముందు వెనుక ఆలోచించకుండా పోరుకు సిద్ధమైపోతారు అని నాకు అనిపిస్తున్నది. ఇది ఐడెంటిటీ క్రైసిస్ ఆర్ సుపీరియారిటీ కాంప్లెక్స్ నుంచి వచ్చింది అని చెప్పడానికి నేను ఇంకొక రీజనింగ్ చెప్తాను. ఇంకొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తే, ఇప్పుడు యానిమల్స్ తీసుకుందాం. యానిమల్స్ లో ఏం చేస్తాయి? అవి కూడా ఇవే చేస్తాయి. రోజు పొద్దున్న లేచి తింటాయి, పడుకుంటాయి, తిరుగుతాయి, హంట్ చేస్తాయి, పిల్లల్ని అవి చూసుకుంటాయి. ఒకవేళ ఫీమేల్ యానిమల్ అయితే, మేల్ యానిమల్ అయితే మీకు హంటింగ్ అలాంటివి ఏవో చేస్తాయి. సో అక్కడ కూడా ఫీమేల్ కి డిఫరెంట్ గా ఇంకేం చేసేది. అక్కడ సిగరెట్ తాగదు కదా పులి, లేకపోతే నక్క, అక్కడ సిగరెట్లు తాగి అది ఫ్రీడమ్ అనుకోదు కదా. ఒకవేళ అలా సిగరెట్లు తాగి అలా ఫ్రీడమ్ అనుకొని అలా చేస్తే అక్కడ వీక్ అయిపోతారు. వీక్ అయిపోతే యానిమల్ కింగ్డమ్ లో వేరే వాళ్ళు చంపి తినేస్తారు. అందుకని వీక్ అయిపోతాం అన్న కాన్సెప్ట్ కి అట్రాక్ట్ అయ్యి ఫైట్ చేస్తున్నారు అంటే, వాళ్ళు మామూలుగా చేయాల్సిన పని మానేసి ఇంకేముంటుంది వాళ్ళ ఇన్సెంటివ్ ఏంటి? వాళ్ళ ఇన్సెంటివ్ అనేది ఐడెంటిటీ క్రైసిస్ నుంచి బయట రావడం, లేదా సుపీరియారిటీ వాళ్ళు ఉన్నారని చూపించుకోవడం అనే నాకు అనిపిస్తున్నది. సేమ్ ఫర్ మెన్ ఏంటి, ఇప్పుడు కాస్ట్ లో హై అని చూపించుకోవడానికి ఈ కాస్ట్ పాలిటిక్స్ అవి ప్లే చేస్తుంటారు. అలాగే ఉమెన్ కి ఫ్రీడమ్. సో ఎవరైతే ఏదైనా అక్కడ రివోల్ట్ తెప్పించాలనుకుంటున్నారో, ఉమెన్ కి ఫ్రీడమ్ అని, మెన్ కి కాస్ట్ అని భారతదేశం సొసైటీలో చెప్తే వాళ్ళు అది రివోల్ట్ కి పనికొస్తుందని అర్థం చేసుకున్నారని నాకు అనిపిస్తున్నది. అది అందుకే ఉపయోగిస్తున్నారు భారతదేశం కాంటెక్స్ట్ లో అనిపిస్తుంది నాకు ఆ పర్స్పెక్టివ్. ఇంకా ఇక్కడ ఫ్రీడమ్ విషయానికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోస్టర్ చూస్తే ఆవిడ సిగరెట్ తాగుతూ ఫ్రీడమ్ అనుకుంటున్నారు. అందుకని ఇదే అనుకోవాలి మనం. ఇప్పుడు ఫ్రీడమ్
అంటే ఏంటి, సిగరెట్ తాగడం, లేకపోతే ఆల్కహాల్ తాగడం, డ్రగ్స్ వేసుకోవడం, ఇదే ఫ్రీడమ్ అనుకోవాలా? దానికోసం ఉన్న ప్రాపర్ స్ట్రక్చర్స్ ని పడగొట్టేసి ఎవరైతే సిగరెట్ డ్రగ్ చేద్దాం అనుకున్నా వాళ్ళు వచ్చి రోడ్ల మీద గొడవ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తారా? వేరే చేసి మీరు సిగరెట్ కాల్చుకునే రాజ్యం స్థాపించుకోండి అని అలా ఇచ్చేస్తే అప్పుడు నిజంగా కష్టపడి సొసైటీ కాంట్రిబ్యూట్ చేసిన వాడి వాల్యూ ఏంటి? వాల్యూ ఉండదు కదా. ఫ్రీడమ్ ఎవరు టర్మ్స్ లో మనం వెయ్యి చేయాలి అనేది ఆలోచిస్తే, ఎవరైతే కష్టపడి సొసైటీ కాంట్రిబ్యూట్ చేసి అందులో బతుకుతారో ఆ కాంట్రిబ్యూషన్ నుండి వచ్చే ఫ్రూట్ లో వాళ్ళ ఫ్రీడమ్ నాకు అందరికన్నా ఇంపార్టెంట్ అనిపిస్తుంది సొసైటీ బ్రాడ్ పిక్చర్ పర్స్పెక్టివ్ లో. ఇది పాడ్కాస్ట్. వార్ అండ్ ప్రీ వార్ సినారియోలో అసలు ఉమెన్ తాలూకా రోల్ ఏంటి, అసలు వాళ్ళు బయటకు ఎందుకు వస్తారు, ఎందుకు పోరాడతారు వార్ టైంలో, ప్రీ వార్ టైంలో చేంజ్ కోసం అనేది అనలైజ్ చేయడానికి నేను ట్రై చేశాను. భారతదేశం కాంటెక్స్ట్ లో కూడా అది అప్లై చేయడానికి ట్రై చేశాను. ఉమెన్ తాలూకా బిహేవియర్, మనం చూస్తున్నది మెంటాలిటీస్, అవి ఇది ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఈ వార్ నుంచి వేరే పర్స్పెక్టివ్ డిరైవ్ చేస్తూ ఇంకో ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.